హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్. మనం మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయల్లో నుండి 1-2 కూరగాయలు అలా మిగిలిపోతే నేను చూపించిన విధంగా ఇలా వెజ్ పులావ్ చేసేయండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ నేను చేసే వెజ్ పులావ్ కోసం నేను 2 పొటాటోస్ ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్ పెసరపప్పు, 2 స్పూన్ శనగపప్పు, అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. ఇవే వెజిటేబుల్స్ తీసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజ్ పులావ్ కోసం మనం స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక గిన్నె పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసి బాగా కలపాలి. ఈ కూరగాయలన్నీ కూడా 30-40% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే శనగపప్పును వేసి 1 స్పూన్ పసుపు వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి కూరగాయల్ని ఫ్రై చేయాలి. ఈ కూరగాయలన్నీ కూడా 60% వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి ఇందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 గ్లాసెస్ బియ్యంని నానబెట్టాను కాబట్టి 2 గ్లాసెస్ కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఒకవేళ బియ్యాన్ని నానబెట్టకుండా డైరెక్ట్ గా చేయాలనుకుంటే 2 గ్లాసెస్ బియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు వాటర్ ని మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత బియ్యాన్ని ఏసర్లోకి వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించాలి. 5-6 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత మనకి రైస్ అయితే 70% వరకు ఉడుకుతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి 5-6 మినిట్స్ ఉడికించామంటే మనకి వెజ్ పులావ్ అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి. ఇంతే అండి. ఇలా సింపుల్ గా ఇంట్లో ఉన్న కూరగాయలతో వెజ్ పులావ్ చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి నేను చూపించిన ఈ వెజ్ పులావ్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.